నమస్తే రైతన్నలారా, నేను మీ స్మార్ట్ నాగరాజ అగ్రికల్చర్ బ్లాగ్స్. రైతన్నలారా, వేసవి కాలంలో టమాటా సాగు ఎలా చేసుకోవాలి, ఎలాంటి మెలకువలు పాటించాలి, మనం తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. 10 మంది రైతులకు ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వేసవికాలంలో మార్చి అయిపోతూ ఉంది. బాణుడు బగబగలాడేస్తున్నాడు. ఇలాంటి క్లైమేట్కి మల్చింగ్ పేపర్తో టమాటా పంట సాగు చేస్తే మంచి దిగుబడితో పాటు మొక్కలను కాపాడుకోగలుగుతాం. ఎందుకు చెప్తున్నా అంటే, ఎండ విపరీతమైనగా ఉండటం వల్ల మొక్కలను కాపాడుకోవాలంటే తప్పకుండా మల్చింగ్ పేపర్తో వేస్తే తప్ప మనం టమాటా మొక్కల్ని కాపాడుకోలేం. అలా ఉంది ఈ సమ్మర్ సీజన్. ఎందుకు చెప్తున్నానంటే, బాణుడు బగబగలాడుతున్నాడు కాబట్టి మల్చింగ్ పేపర్ వేస్తే ఆ పేపర్ వల్ల కూలింగ్ అయ్యి నేలతో పాటు మొక్క కూడా కూలింగ్ అయ్యి ఏపుగా రావడానికి ఆస్కారం ఉంది. మల్చింగ్ పేపర్ వేసుకునే విధానం, బెడ్కు మధ్య 4 ఫీట్స్ అంటే 4 అడుగులు కంపల్సరీ ప్రతి ఒక్క రైతు పాటించాలి. 4 అడుగులు ఉంటేనే మల్చింగ్ పేపర్తో మనం టమాటా సాగుని చేసుకోవచ్చు నీట్గా.